జనసేన, టీడీపీ అలాగే బీజేపీ. ఆ కూటమికి సంబంధించి అక్కడ ఏ నిర్ణయాలు తీసుకున్నా ముగ్గురికి కలిసే ఉంటుంది. బట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకొచ్చేటప్పటికి మాత్రం ఇంకా అంటే ఆ కూటమి అలాంటివేమీ పెద్దగా లేదు గాబట్టి, కానీ ఇక్కడ మొన్న ఏదైతే బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక జరిగిందో రామచంద్రరావు గారిది, ఆ విషయం గూడా అక్కడ చంద్రబాబు గారు చెప్తేనే ఇక్కడ రామచంద్రరావు గారి నియామకం జరిగింది అనే ఒక చర్చ కూడా జరిగింది. సో, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగా ఇక్కడ పాలిటిక్స్‌లో చంద్రబాబు గారు బీజేపీకి ఏమైనా సలహాలు, సూచనలు లేదా పాలిటిక్స్‌లో ఎంటర్ అవ్వటం ఇలాంటివేమైనా జరుగుతున్నాయా? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ చర్చకు ఆహ్వానించిన యువర్ టీవీ ఛానల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఇక చర్చలోకి వెళ్తే ఇప్పటి వరకు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సతీష్ మాదిగన్న, ఆయన టీఆర్ఎస్ అధికార ప్రతినిధి గారు మాట్లాడినటువంటి అన్ని కూడా విన్నాను. ఇప్పుడు రాజకీయాలు అనేటువంటివి రకరకాలుగా ఉంటాయి మేడం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వాళ్ళందరూ సమైక్యంగా ఉండాలి, తెలుగు జాతి గట్టి జాతి అనేటువంటి ఆలోచనతో ఏర్పడినటువంటి పార్టీ. తర్వాత కొన్ని రకాలుగా అది జరిగింది. తర్వాత కొన్నిసార్లు పొత్తుల్లో ఉన్నారు, కొన్నిసార్లు పొత్తు లేకున్నారు. రాష్ట్రం సపరేట్ అయ్యే ముందు కేసీఆర్ గారు పార్టీ పెట్టినారు. తెలంగాణ ప్రాంతీయ తత్వంతో అటు ప్రాంతీయ పార్టీగా ఏర్పడ్డాడు. సరే, నీళ్లు నియామకాల నిధులు అనేటువంటి పార్టీతో ఆ ట్యాగ్ లైన్ పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. సరే, దాని తర్వాత బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత ఎన్నో ఉద్యమాల పోరాటము, అందరూ బడుగు బలహీన వర్గాలు యువకుల పోరాటంతో తెలంగాణ సమిష్టిగా భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఓటు 2 రాష్ట్రాలు అనేటువంటి మేము కూడా దాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. 2 రాష్ట్రాలు విడిపోయినాయి. తర్వాత అందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి నడుస్తున్నాము. ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా అందరం కూడా సఖ్యతతో ఉన్నాం. ఇక రాజకీయాల విషయానికి వస్తే కొన్ని రోజులు దాదాపు 2014లో సపరేట్ అయిన తర్వాత హైదరాబాద్ అనేది ఒక రాజధానిగా శ్రీకృష్ణ కమిటీ, అదేవిధంగా రెండు రాష్ట్రాలు విడదీసిన తర్వాత హైదరాబాద్ అని 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి రాజధాని 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ కొన్ని రాజకీయాలు జరిగాయి. ఓటుకు నోటు అనేటువంటి ఒక అంశం మీద అక్కడ నుంచి విజయవాడకి వెళ్ళిపోవడం, కొన్ని రోజులు తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా పార్టీకి పోటీ చేయకుండా పోవడం, ప్రజల్లో ఇప్పుడు పార్టీలు అభిమానించే నాయకులు కార్యకర్తలు ఉంటారు, కానీ ఎక్కడ కూడా తెలంగాణలో ఇప్పటి వరకు కూడా తర్వాత పోటీ చేసినట్టు లేదు. ఆ తర్వాత ఇకపోతే టిఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఏర్పడిన తర్వాత దాదాపు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం. తెలంగాణ రాష్ట్ర సమితిలో పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి అంశాన్ని మనం చూసాం. ఇవన్నీ రాజకీయ అంశాలు. తదుపరి టిఆర్ఎస్ పార్టీ కాస్త బిఆర్ఎస్ పార్టీ అయింది, భారతీయ రాష్ట్ర సమితి అయింది. అక్కడ మహారాష్ట్రలో పోటీ చేయాలనుకున్నారు. మహారాష్ట్రలో కూడా పోయి చెక్కులు ఇవ్వడం, రైతులకు చెక్కులు ఇవ్వడం రకరకాలుగా చేశారు. ఇప్పుడు విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ ముందు మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాము. మా రామచంద్రరావు గారు, మా అధ్యక్షులు కళాఖండిగా మీకు ఒక ఇంటర్వ్యూలో, ఈరోజు పొద్దున ఒక ఇంటర్వ్యూలో కూడా వచ్చింది. ఆ ఇంటర్వ్యూ పక్కా తెలంగాణ అటువంటి ఒక న్యూస్ ఛానల్కి పక్కగా మాట్లాడారు. మాకు చంద్రబాబు నాయుడుకి ఎటువంటి సంబంధం లేదు. రాష్ట్ర అధ్యక్షుడిని, దేశ అధ్యక్షుడిని భారతీయ జనతా పార్టీలో చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డినో ఇంకొకరు నిర్ణయించాల్సిన అవసరం మాకు లేదు. మా పార్టీలో, భారతీయ జనతా పార్టీలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడికి మరింత పోటీ కూడా వచ్చింది. ఈ సందర్భంగా ఈ సమయంలో ఎవరిని ఉంటే బాగుంటుందని ఒక ఐడియాలజికల్ గా సీనియర్ న్యాయవాది, గతంలో ఏబీవీపీ ప్రస్థానము, గతంలో ఎన్నో కొట్లాటలు చేసినటువంటి వ్యక్తి, ఒక యూగోస్ లేకుండా అందరినీ కలుపుకోపోయి సామరస్యంగా పార్టీని ముందుకు ముందుకు సాగించగల రథసారథి అయినటువంటి మా యొక్క నాయకుడు, సీనియర్ అడ్వకేట్ గారు, మాజీ ఎమ్మెల్సీ గారు, ఎన్నో ఎన్నికల్లో కూడా గెలుపు ఓటములన్నీ కూడా చూసిన వ్యక్తి ఆయనకి ఇవ్వడం జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం మేడం? అసలు రామచంద్రరావు గారిని అనౌన్స్ చేసిన తరువాత నుంచి ట్విట్టర్లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో చంద్రబాబు నాయుడు ఫలించిన చంద్రబాబు గారి వ్యూహం,
ఏది ఎందుకు ఎట్లా పోతుంది ఈ రాజకీయం అనేది? టోటల్ గా ఎవరు చేశారు? ఏ పార్టీ వాళ్ళు చేశారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారా, లేకుంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేశారా? ఎవరు చేశారు? ఇటువంటి అన్ని కూడా ఎట్లా పోతున్నాయంటే సోషల్ మీడియా అనే దాంట్లో వేదికగా రకరకాల ఊహాగానాలతో, రకరకాల మార్పింగ్ ఫోటోలతో విశ్చల విడిగా జరుగుతుంది. సోషల్ మీడియా ఒకందుకు మంచిది, ఒకందుకు చెడ్డది. ఇకపోతే నేను ఒక్కటే అడుగుతున్నా సూటిగా, చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఉన్నప్పుడు, టీడీపీ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు, టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరిని ఎందుకు చేర్చుకోవాలి? ఒక మాట. రెండవ ప్రశ్న, చేర్చుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా శేర్లింగంపల్లి అసెంబ్లీలో ఉన్నటువంటి గాంధీ గారే గతంలో టీడీపీలో గెలిచారు, తర్వాత టిఆర్ఎస్ లోకి వచ్చారు. మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళారు. అంటే ఈ జంపు జిలానీలకి ఎవరు ప్రోత్సహించారు? మొట్టమొదటగా నేను అది నాకు ఒక రెండో ప్రశ్న. ఈ రెండో ప్రశ్నల తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ తత్వంతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారతీయ రాష్ట్ర సమితిగా అయిన తర్వాత మళ్ళీ ప్రాంతీయ తత్వం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రాంతీయ తత్వం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మా తెలంగాణ, మాకు నిధులు, మా నీళ్లకు సంబంధించినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కులు ఖచ్చితంగా పోరాడాలి, తప్పేం లేదు. ఏ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు, ఏ రాష్ట్రానికి చెందాల్సినటువంటి ఏదైనా కానీ ఆ రాష్ట్రం కోసం పోరాడాలి. తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితి అయిన తర్వాత, భారతీయ రాష్ట్ర సమితి అనేది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పోటీ చేయాలని చెప్పి డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ ప్రాంతీయ తత్వానికి ఎందుకు వస్తున్నారు? అంటే ఇది భారతీయ రాష్ట్ర సమితియా, తెలంగాణ రాష్ట్ర సమితి? ముందు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు అని ఆల్రెడీ రాష్ట్రం తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, అభివృద్ధిలో సాగుతుంది. 9 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యంగా కేసీఆర్ గారు ఉన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఒక వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత ఎటువైపు పోతుందో తెలియదు. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత భారతీయ జనతా పార్టీ, మా పార్టీ పూర్తిగా అనుకూలంగా ప్రజలందరినీ ఆస్వాదించుకొని ప్రజలందరితో కలిసిమెలిసి ముందుకెళ్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా సింగిల్ పార్టీ మెజారిటీతో మేము అధికారంలోకి వస్తాము. ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది కాబట్టి, ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి దయచేసి నేను ఒక్కటే విషయం చెప్తున్నాను, ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ పార్టీ అయినా పోటీ చేయొచ్చు. ముఖ్యంగా మాది భారతీయ జనతా పార్టీ అనేది జాతీయ పార్టీ. మా జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీలతో మాకు ఎటువంటి సంబంధం లేదు. అది పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడిగా ఎన్డీఏ కూటమిలో మేము పోటీ చేసినాము. పోటీ చేసిన తర్వాత ప్రజలు మమ్మల్ని ఆదరించారు. రేపటి రోజున తెలంగాణలో ఇదే ఎన్డీఏ కూటమి వస్తుందా, లేకుంటే సింగిల్ పార్టీతో బీజేపీ పోటీ చేస్తుందా, లేకుంటే ఇంకొకటి పొత్తున్నది ఇప్పటి వరకు ఎప్పుడు మేము ఇప్పటివరకు ఎక్కడ కూడా ఆ విధమైనటువంటి మా నాయకులు కానీ ఎక్కడా కూడా మాట్లాడలేదు. మేము సింగిల్ గానే పోటీ చేస్తున్నాం అనేటువంటి నిన్నటి రోజున అధ్యక్షులుగా ప్రకటించిన తర్వాత వేదా కన్వెన్షన్ హాల్లో మా నాయకులు మాట్లాడింది కూడా అదే. ఇక చంద్రబాబు నాయుడికి మా పార్టీకి ఏ సంబంధము, కేసీఆర్ గారికి మా పార్టీకి ఏ సంబంధం? రాజకీయంగా ఇంతకు ముందు సతీష్ మాదిగన్న చెప్పినట్టు బట్టగాల్చి ఎదుటోడి మీద వేసేయడం అనేది అలవాటు అయిపోయింది. మాకు ఏ పార్టీతో పొత్తు లేదు. మేము మా పార్టీ అధ్యక్షుడిని, మా జాతీయ నాయకత్వము చాలా చాలా ఉన్నతమైన ఆలోచనతో అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఐడియాలజికల్ సిద్ధాంతపరమైనటువంటి వ్యక్తులకు ఇచ్చింది. ఈ రోజు కార్యకర్తల మనోభావాలు, కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగా మా రాష్ట్ర అధ్యక్షులు వచ్చారు. ఖచ్చితంగా ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ మేము పోటీ చేసేది ఖచ్చితంగా పోటీ చేస్తాము. సింగిల్ పార్టీతోనే మేము ముందుకెళ్తాం. మాకు ఎవరి కూడా అవసరం లేదనేటువంటి ఆలోచన మా పార్టీలో ఉంది అని నేను స్పష్టంగా చెప్పగలను. రైట్. కిషోర్ గారు, సో
తెలంగాణలో ఏదైతే 3 ప్రధాన పార్టీలు ఉన్నాయో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఈ 3 ప్రధాన పార్టీలో